స్పై థ్రిల్లర్లో సరికొత్త ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసిన బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదిత్య దత్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు వహించారు. రణ్వీర్ సింగ్ ఇందులో భారత గూఢచారిగా అద్భుతమైన నటన కనబర్చగా, అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ విలన్గా మెప్పించారు. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రలో కనిపించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఎటువంటి ముందస్తు హైప్ లేకుండానే థియేటర్లోకి వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసి పారేసింది. కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రణ్వీర్ సింగ్ కెరియర్లోనే కాదు, బాలీవుడ్లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని మేకర్స్ ముందుగానే ప్రకటించగా, ఆ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దురంధర్ ది రివెంజ్ పేరుతో రానున్న ఈ మూవీని హిందీ సహా 5 భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అన్ని భాషల్లోనూ టీజర్ విడుదలైంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను టీజర్ మరింత పెంచింది. యాక్షన్, థ్రిల్ అంశాలతో కూడిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ టీజర్లో దురంధర్ చివర్లో చూపించిన సీన్స్నే ఎక్కువగా చూపించడం గమనార్హం. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిన ఈ టీజర్ చివర్లో ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి చొరబడుతుంది, దెబ్బ కొట్టి తీరుతుంది అంటూ చెప్పే డైలాగ్ హైలైట్గా నిలిచింది.